నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ప్రతి వ్యక్తి కూడా బ్రతికేది ఎందుకు అంటే ఫుడ్ కోసం. మనందరికీ తెలుసు. మరి ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే డబ్బు సంపాదిస్తే తప్ప ఆ ఫుడ్ అనేది రాదు. సో మరి ఫుడ్ కావాలి అంటే డబ్బు సంపాదించాలి. కాకపోతే ఈ డబ్బు కోసం చాలా మంది రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఏంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ కష్టపడుతూనే ఉంటారు. ఈ కష్టంలో వాళ్ళు గతాన్ని నెక్స్ట్ భవిష్యత్తుని బేరీజు వేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరికొంతమంది అయితే ఏది పట్టుకున్నా సరే బంగారంలా మారిపోతుంది. అసలు ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక్కసారి గనక అందరూ గమనిస్తే చాలా మంది చెప్తున్న మాట ఏమిటి అంటే తలరాత అనేది ఒకటి ఉంటుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తి యొక్క జ్యోతిష్యం మీద ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ జ్యోతిష్యంకి అంత పవర్ ఉంటుందా? అసలు జ్యోతిష్యంలో కూడా ఒక అద్భుతమైన శక్తి అనేది మనుషుల్లో ఉంటుంది. ప్రతి మనిషి వెనుక ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తినే కుబేంద్రుడు అని అంటారంట. అసలు కుబేంద్రుడు అంటే ఏమిటి? అసలు ఎవరు ఆయన అని తెలుసుకునే విషయంలో భాగంగా ఈ రోజు ఆయన గురించి వివరంగా చెప్పేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు దుర్గా ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదములు. సార్, ఈ కుబేంద్రుడు అనేసరికి జనరల్గా అయితే కుబేరుడు తెలుసు, ఇంద్రుడు తెలుసు. ఈ కాంబినేషన్ కుబేంద్రుడు ఏంటి అసలు? అంటే కుబేరుడు అంటే ఓకే వెంకటేశ్వర స్వామికి పెళ్లికి ఓకే అప్పుగా ధనం ఇచ్చిన అతను. ఓకే కుబేరుడా కుబేరుడా ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటే. అంటే ఓకే. ఒక్కొక్క రాష్ట్రంలో అతను ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఓకే ఓకే సో వెంకటేశ్వర స్వామికి ధనం ఇచ్చే అదే కుబేరుడే మ్మ్. మనకి కూడా ధనం ఇస్తాడు. మ్మ్. అది మన జాతక చక్రంలో ఎవరికైతే బాగా ఉంటుందో మ్మ్. అతను గనక పట్టుకుంటే మ్మ్. మనకి వెంకటేశ్వర స్వామికి ఎలా ధనాన్ని ఇచ్చాడో మనకి కూడా అలాగనే ధనం ఇస్తాడు. నా జీవితంలో అది జరిగింది. ఓకే మీకు ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. మీకు అంటే ఆ కుబేరుణ్ణి పట్టుకోవడం ఎలాగా అనేది చాలా మందికి ఉన్న డౌట్. అసలు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటారా? ఆడవాళ్ళకు ఒక కుబేంద్రుడు అని, లేకపోతే మగవాళ్ళకు ఒకలాగా, పిల్లలకు ఒకలాగా, అలా సపరేట్ గా ఉంటారా? లేదండి, ఓకే. అందరికి ఒకటే. ఓకే ఇది ఏంటిదంటే మ్మ్. ఫస్ట్ కుబేరుడు అంటే చంద్రుడు ఓకే. నుంచి ఉన్న నక్షత్రము. మ్మ్. మ్మ్. అంటే మేషరాశి నుంచి మ్మ్. మనకి మేషం మొదటి రాశి. ఓకే. దాంట్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రము. ఓ. ఈ అశ్విని నక్షత్రం నుంచి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు విశాఖ నక్షత్రం 4లో ఉన్నాడు అని అనుకుందాం. మ్మ్. సో అక్కడ నుంచి ఎన్ని పాదాలు ఉన్నాయి అన్నది లెక్క పెట్టుకోవాలి. మ్మ్. రెండోది మీ ధనాధిపతి మ్మ్. ఏ నక్షత్ర పాదచారంలో ఉన్నాడో మ్మ్. అతన్ని లెక్కెట్టుకొని అతన్ని కూడా మళ్ళీ అశ్విని నుంచే మళ్ళీ లెక్క పెట్టుకోవాలి. మ్మ్. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. మ్మ్. డివైడెడ్ బై 108 చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ ఈ వచ్చిన దాన్ని ఎంత సంఖ్య వస్తుందో మ్మ్. దాన్ని మళ్ళీ మ్మ్. 108తో కలిపి మ్మ్. మళ్ళీ వచ్చేదాన్ని ఈ అమౌంట్తో మైనస్ చేసి మ్మ్. ఒక 108 పాదచారంలో ఒక నంబరింగ్ వస్తుంది. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 54 వచ్చింది అనుకుందాం. ఆ 54 ఏ పాదచారం ఏ నక్షత్ర పాదచారం వచ్చిందో ఓకే. అదే మీ కుబేరుడు. ఓకే. అతన్ని మీరు గనక పట్టుకుంటే మ్మ్. లైఫ్ మీకు సక్సెస్. మ్మ్. పట్టుకోవడం అంటే ఏంటి? నిద్రావస్థలో ఉంటారా? లేకపోతే మనం ఏమైనా ఏ రకంగా యాక్టివ్ చేయాలా? లేకపోతే ఏంటి అసలు అంటే మనం ప్రాసెస్? అతన్ని పూజ చేయాలి. ఓకే అతను అదే పనిని మనం చేస్తే సక్సెస్. ఓకే. మీకు కుబేరుడు మీకు ఎవరైతే వచ్చారో మ్మ్. ఆ పని చేస్తే మీరు సక్సెస్. ఓకే. ఆ దేవుణ్ణి పట్టుకుంటే మీకు సక్సెస్. ఓకే. ఆ టయాన్ని మీరు యోగంగా మార్చుకుంటే సక్సెస్. మ్మ్. ఆ టైంలో మీరు ఏదన్నా ఒకటి ఇంటర్వ్యూకి వెళ్ళటము, మ్మ్. లేదా ఏదైనా జాబ్కి మీరు ఏదో ఫైల్ చేయటము, మ్మ్. లేదో మీరు ఏదైనా కోర్టు కేసెస్లో ఫైల్ చేయటము, ఆ టైంలో మీరు చేసుకున్న సక్సెస్. మీకు అన్నీ సక్సెస్సే మీకు. సో మీకు ధనం కావాలి అని అనుకుంటే మీ కుబేరుణ్ణి మీరు తెలుసుకొని, మీకు తెలిసిన పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అతన్ని కనుక ఓ పద్ధతి ప్రకారము అతన్ని కనుక పూజ చేసుకుంటే ఖచ్చితంగా మనల్ని కుబేరుడు చేస్తాడు. ఓకే. గురువు గారు, జనరల్ గా జాతకం అనేసరికి చాలా మంది ఏంటంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మీ దగ్గర నుంచి మేము కొత్త పదాలు ఆ, గత వీడియోలో కూడా మనం చేసాము. కన్ననాథుడు అని చెప్పి, అవునండి. తర్వాత ఇప్పుడేమో కుబేంద్రుడు అన్నట్టుగా అవునండి. 2 రకాల పదాలు. ఏంటి కొత్త కాన్సెప్ట్లు మీరు క్రియేట్ చేస్తున్నావా, లేకపోతే జనరల్ గా ఉన్నవా? ఇది ఎక్కడికి వెళ్ళినా ఈ కాన్సెప్ట్ లేవు బేసిక్. యాక్చువల్ గా ఉన్నాయమ్మా. ఇది మనం తయారు చేసేది క్రియేట్ చేసేది కాదు. ఇది శాస్త్రంలోనే ఉన్నది. ఓకే. బట్ మనం అంత డెప్త్ గా మన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. మీరు వెళ్ళడానికి కారణాలు ఏంటి మరి? అంటే మనం ఎదటి వాళ్ళకి లేనిది మనము ఓకే.
చెప్పాలి. ఉమ్, మనం అప్డేట్ అవుతున్నాం. అంటే ఇది ఓన్లీ పిహెచ్డి ఉన్న వాళ్ళకే. ఇప్పుడు నేను పిహెచ్డి చదువుతూ ఉన్నాను అనమాట ఓకే. దీంట్లో, దీని మీద. దీని మీదకి. ఓకే. సో పిహెచ్డి ఇంకో 4 months మనకు కంప్లీటెడ్ అయిపోతుంది. ఉమ్, సో దీంట్లో హైయర్ స్టడీస్ దీంట్లో బాగా ఇవి ఉంటాయి ఓకే. అన్నమాట. సో నార్మల్ గా ఒక గురువుల దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఇవి తెలియవు. ఓకే. Hmm. పిహెచ్డి హైయర్ స్టడీస్ చేసుకున్న వాళ్ళకి వీటి గురించి బాగా తెలుసు. సో ఇప్పుడు మేము పిహెచ్డి చేస్తున్నాం కాబట్టి ఓకే. సో మాకు దీని గురించి బాగా ఇలాగా సో ఇది అందరికీ మనం చెప్పాలి ఓకే. అనుకొని అసలు మనం. మీకు మీ దృష్టికి ఈ కర్ణనాథుడు కానీ ఈ గుబేంద్రుడు కానీ ఇవన్నీ మీ దృష్టికి ఎట్లా వచ్చాయి అసలు బేసిక్ గా? అంటే ఇవన్నీ మాకు ఒక టాపిక్ రిసెర్చ్ చేస్తారు. దీన్ని మేము లైఫ్లో మేము ఇప్పుడు నా తలరాత ఒక కర్ణనాథను పట్టుకున్నాకనే నా తలరాత మారింది. ఓకే. నేను ఓకే. ఈరోజు ఒక అడ్వకేట్గా ఒక మంచి ప్రొఫెషన్లో మంచి నేమ్ వచ్చాను అంటే ఓకే. నా కర్ణనాథను పట్టుకున్నాక నా లైఫ్ మారింది. ఓకే. నెక్స్ట్ కుబేరును పట్టుకున్నాక నాకు అతీతమైన ధనాన్ని నాకు ఇచ్చాడు. సో ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ నా లైఫ్ చూసుకున్నాకనే ప్రజల్లోకి మేము చెప్తున్నాం అన్నమాట ఇది. ఓకే. సో ఇది ఒక్కొక్కరికి సక్సెస్ అవుతూ ఉన్నది ఇది. ఓకే. ఈ కర్ణనాథుడికి ఈ గుబేంద్రుడికి డిఫరెన్స్ ఏంటి? ఒకళ్ళే ఉంటారా? అలా ఉంటారండి. ఉమ్, కర్ణనాథుడు వేరు. ఉమ్. అతను మనకి అన్నిట్లో నుంచి మనల్ని కాపాడేవాడు కర్ణనాథుడు. కర్ణనాథుడు. ఓకే. మీకు ఆపదన్నా మీకు దేంట్లోనైనా మిమ్మల్ని కాపాడేవాడు, ఉమ్, ఆదుకునేవాడు. అంటే ఒక తల్లి తండ్రులు లాగా. ఓకే. ఈ కుబేరుడు అన్నతను ఉమ్, మనకి ఓన్లీ ధనం ఇచ్చేవాడు. ఉమ్, ఓన్లీ ధనానికే ఇతన్ని మనం పట్టుకోవాలి. ఓకే. మరి ఇప్పుడు ధనం అని చెప్తున్నారు మీరు. ఈ గుబేంద్రుడికి లక్ష్మీదేవికి డిఫరెన్స్ ఏంటి మరి? ఈ లక్ష్మీదేవి అంటే నార్మల్ గా మనీ డబ్బులు అట్లా ఇప్పుడు అనుకుంటారు కదా. కరెక్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్స్ అడిగారమ్మా. ఇప్పుడు మీకు డబ్బు మీకు కావాలి అని అనుకుంటే ఉమ్, బ్యాంక్ లో వెళ్ళి డ్రా చేసుకుంటారు. ఉమ్. నేరుగా రిజర్వ్ బ్యాంక్ లో వెళ్ళి మీరు డ్రా చేసుకోగలుగుతుందా? ఓహోహో, ఇట్లా వచ్చారు మీరు. ఓకే. డ్రా చేసుకోలేము కదా, ఆ, బ్యాంక్కే రావాలి. అవును. ఉమ్, సో అలాగనే కుబేరుడికి లక్ష్మీదేవికి ఇంత ఉమ్. తేడా అనేది ఉంటుంది. ఓకే. ఆ తేడా ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటారు? అంటే మన జాతకాన్ని, ఇప్పుడు మీరు పుట్టిన సమయాన్ని బట్టి, మీ ఉమ్, పుట్టిన తేదీని బట్టి, ఉమ్, దాన్ని బట్టి ఆ కుబేరుడు నక్షత్రం అనేది ఒకటి ఉమ్. వచ్చేస్తుంది. ఓకే. ఆ నక్షత్రం ఏది వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్. మీకు చంద్రుడు వచ్చారు, కుబేరుడు చంద్రుడిగా వచ్చారు అనుకోండి, ఓకే. మీకు అమ్మవారు, ఉమ్. అమ్మవారిని అక్కడ మీకు యోగి మీకు ఉంటుంది. ఓకే. ఆ యోగి రోజులో మీరు అమ్మవారిని కనుక బాగా మీరు పూజ చేస్తే ఓకే. మీకు కావాల్సిన ధనాన్ని మీకు ఇస్తాడు. ఓకే. సో రోజు మీరు అమ్మవారిని గట్టిగా ఉంచాలి. ఈ కుబేరుణ్ణి పూజ చేయటానికి కూడా సమయం నిర్ణయింపబడినది. ఉమ్, అందరూ ఎప్పుడో 8ంటికి లేచి 9ంటికి లేచి చేసి నేను కుబేంద్రుని పూజ చేశాను నాకు డబ్బులు రాలేదంటే రాదు. ఉమ్. దీనికి ఒక సమయం అనేది ఉన్నది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ టైం, గవర్నమెంట్ ఎగ్జామ్ టైం 10 to 1. ఉమ్, ఓకేనండి, మన ఇష్టానికి మార్చడానికి ఉంటుంది. ఓకే. అదే దేవుడికి పర్టికులర్ కూడా, ఒక టైం ఉంటది. దేవుడికి కూడా బ్రహ్మముహూర్త టైం అనేది ఉన్నది. ఓకే. ఎవరైతే ఈ ఒక కుబేరుణ్ణి పట్టుకొని 5:15 కల్లా ఇంట్లో దీపం వెలిగించి ఉమ్, ఈ దేవుణ్ణి గనక, ఈ కుబేరుని గనక పట్టుకుంటే గనక ఓకే. వాళ్ళకి కావాల్సినంత ధనాన్ని ఇస్తాడు. ఓకే. అంటే మీరు ఇందాక బేసిక్ గా ఒక మాట అన్నారు, పుట్టిన తేదీ అవన్నీ ఉండాలి అని. కొంతమందికి అవి తెలీదు. ఓకే, అటువంటి వాళ్ళని ఎలా అటువంటి వాళ్ళకి ఎక్కువ శాతం జాతకాలకు వెళ్ళినా కూడా ఇదే డౌట్ ఉంటది చాలా అవునండి. మందికి. అరే మా అవును. పుట్టిన డేట్ తెలియదే, రోజు తెలియదే, ఎట్లా అని ఎక్కువ మంది సతమతం అవుతూ ఉంటారు. అవును. అటువంటి వాళ్ళకి ఇలా ఈ కుబేంద్రుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అంటే ఆరుడ శాస్త్రం అనేది ఉన్నదమ్మా. ఏదండి? ఆరుడ శాస్త్రము. ఆరుడ శాస్త్రం. ఈ ఆరుడ శాస్త్రంలో నుంచి మీకు ఎగ్జాక్ట్ ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము పెట్టి ఉమ్, ఎలాగ వస్తున్నదో ఓకే. అది కూడా మీకు ఎగ్జాక్ట్ అదే ఇచ్చేస్తుంది. ఉమ్. దాన్ని బట్టి మీ కుబేరుని మీరు కనుక్కోవచ్చు. బేసిక్ గా ఇందాక మీరు అన్నారు కదా, నేను పిహెచ్డి చేస్తున్నానమ్మా అని. అంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏముంది? మీరు పిహెచ్డి చేసి ఈ కుబేంద్రుడిని మీరు ఫైండ్ అవుట్ చేయక ముందు ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనిపించింది? అంటే ఫస్ట్ మేము రీసెర్చ్ చేసుకున్న తర్వాత కుబేరుని పట్టుకున్న తర్వాత ఉమ్, అతీతమైన డబ్బుల్ని నా కళ్ళతో నేను చూసా, నాకు ఓకే. వచ్చింది, మీ ఓన్ గా వచ్చింది. నా ఓన్ గా ఓకే. వచ్చింది. ఓకే. సో నేను అది మీకు ప్రేక్షకులకు కూడా నేను మీకు అది అంటే photo- న్యాయపరంగా వస్తాయా లేకపోతే ఏదో అంటారా? న్యాయపరంగానే వస్తాయి. అన్యాయపరంగా ఎలా అన్యాయం అంటే వస్తాయి? ఐ మీన్ రాదు కదండి. అది. న్యాయపరంగానే మనకు వస్తుంది. ఓకే. అర్థమవుతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే గాలిలో దీపం పెట్టి దేవుడు గాలిలో అట్లానా దీపం లేకపోతే పెట్టి ఏంటి అనేది ఒక అవన్నీ ఆలోచన రానే ఉంటుంది. రాదుమ్మా. ఉమ్, మనము ఇది పూజ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, అడుక్కు తినేవాడు ఉన్నాడు అనుకోండి, ఉమ్, ఈ కుబేంద్రుని పూజ చేసుకొని వాడు అడుక్కుంటే ఉమ్, రోజుకి 1000 రూపాయలు వచ్చేది, ఉమ్, వాడికి ఒక 5,000గా ఎక్స్ట్రాగా కలెక్షన్ వస్తుంది. ఇదే కాన్సెప్ట్, ఉమ్, ఇంతే. ఓకే. సో మనము
ఇతన్ని పట్టుకొని బాగా శ్రద్ధగా పూజ చేసుకొని బాగా కష్టపడితే ఉమ్. దానికి తగిన 10 రెట్ల ఫలితాన్ని మనకిస్తాడు. ఓకే. ఇప్పటి వరకు అంటే మీరు ఈ కుబేంద్రుడు ఎవరు ఏంటి అని ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మీరు ఎవరికైనా ఇతని గురించి చెప్పి ఆ కుబేంద్రుడి గురించి చెప్పి వాళ్ళు ఫైండ్ ఔట్ చేసుకొని వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీ దగ్గర? చాలా మందిలో ఉన్నారు. నా ఓకే. క్లయింట్స్ అందరూ ఇప్పుడు నా ప్రేక్షకులందరూ నా దగ్గర జాతకం చూసుకున్న వాళ్ళందరూ చాలా మందిలో ఉన్నారు. ఓకే. సో ఓకే. వాళ్ళందరూ ఒక్కొక్కరు నా స్టేటస్ లో నేను అవన్నీ పెడుతూ ఉంటా. ఉమ్. సో వాళ్ళు ఒక్కొక్క సక్సెస్ రేట్ చెప్పేటప్పుడు ఉమ్. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇది. ఉమ్. సో అందరూ కూడా ఇలాగ మారాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఉమ్. సో అందరూ ఇలాగా వాళ్ళకి తెలిసిన పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుబేరుణ్ణి కనిపెట్టుకొని ఆ కుబేరుణ్ణి గనక నేను చెప్పిన విధంగా పూజ చేస్తే ఉమ్. ఖచ్చితంగా వస్తుంది డబ్బు. ఇప్పుడు ఈ కుబేరుడిని సపోజ్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి జాతకం చెప్పించుకొని ఫలానా వాళ్ళు మీ జాతకంలో ఇలా కుబేరుడుగా ఉన్నారమ్మా అని మీరు చెప్తే ప్రత్యేకమైన పూజా విధానం ఏమైనా ఉంటుందా? లేకపోతే ఈ మధ్య ఎక్కువ కాలం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం మనం అది ధరించాలి ఇది ధరించాలి అని అమ్మ, ఇలా రకరకాలుగా ఏది చెప్తుంటారు. ధరించొద్దు. ఉమ్. దీనికి స్టోన్ అన్నదో ఉమ్. రంగు అన్నదో ఎటువంటి ఇది అన్నదో ఏది లేదు. ఉమ్. దీనికి ఒక ప్రత్యేకమైన ఒక స్థానం ఉన్నది. ఓకే. ఆ ఒక స్థానాన్ని మనం స్నానం చేసి ఉమ్. ఈ కుబేరుని ఈ 5:15కి దీపం వెలిగించాలి. 5:15కి ఉదయం పూట. 5:15 అంటే 5 + 15 అంటే 6. ఉమ్. 5 + 6 11. అంటే ఓకే. కాలపురుష తత్వంలో 11 అన్నది లాభము, లాభస్థానము. ఉమ్. సో దీన్ని మనము ఇక్కడ ఈ కుబేరుణ్ణి లాభస్థానంలో యాక్టివేట్ చేసేటప్పుడు ఉమ్. మనకి అనుకున్నవన్నీ సక్సెస్ అవుతుంది. ఉమ్. మనం చేసే వృత్తిలో మనం డెవలప్ అవుతాము. ఉమ్. దానికి తగిన డబ్బులు మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ కుబేరుణ్ణి పట్టుకోవడానికి ఒక ప్రాసెస్ అనేది ఉన్నదమ్మా. ఉమ్. ఇది మనము అందరూ మామూలుగా అందరూ స్నానం చేసేవాళ్ళు, అంటే స్నానం చేయరు నేను ఎవరిని చెప్పట్లేదు, ఉమ్. అందరూ స్నానం చేస్తారు. ఉమ్. బట్ ఈ కుబేరుడికి స్నానం చేయటానికి ఉమ్. బకెట్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి, ఉమ్. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి, ఓకే. చిటికెడు ఒక బిళ్ళ పచ్చ కర్పూరం వేసుకోవాలి, ఓకే. ఆవు కోమియము అంటే ఆవు మూత్రము 2 చుక్కలు వేసుకోవాలి, ఒక పన్నీర్ వాటర్ అంటే రోజ్ వాటర్ అనేసి అంటాము ఓకే. మేము, దాన్ని ఒక చెంచా దాంట్లో వేసుకోవాలి. ఉమ్. దాంట్లో ఒక రోజా పువ్వుని పెటల్స్ని దాన్ని ఒక ఇది తుంచి రోజు వాటర్ కింద. ఆ, ఓకే. దాన్ని ఆ నీళ్ళల్లో వేసేసి ఉమ్. దానిలో మనం బ్రష్ చేసుకొని ముఖాన్ని కడుక్కొని ఆ బకెట్లో శ్రీం అని అంటే మీకు ఏ దేవుడు వచ్చాడో ఓకే. ఆ ఒక బీజాన్ని ఆ నీళ్ళల్లో మనం రాయాలి. ఓకే. రాసుకొని రోజు ఇలాగ స్నానం చేసుకొని ఉమ్. 5:15 కల్లా దీపం వెలిగించుకొని ఉమ్. మీకు నైవేద్యం ఏం అక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్న చిన్న చక్కెర పెడితే చాలు. ఓకే. సో మీరు ఒక 108 సార్లు అష్టోత్తరమో లేదు సహస్రనామమో మీకు ఏది ఆ దేవుడికి ఏది ఉన్నదో అది మీరు ఒక్క 10 నిమిషాలు చేస్తేనే ఉమ్. చాలు. ఇది చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు అనుకున్న సక్సెస్ అనేది వస్తుంది, వచ్చి తీరుతుంది, అది విధి. అది ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కుబేంద్రుడిని గనక మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు కదా, సో ఎన్ని రోజుల్లో వాళ్ళ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుందంటారు? పర్టికులర్గా ఎన్ని రోజులని ఉంటుందా? 181 డేస్లో వాళ్ళకి ఓకే. 181 డేస్. 181 డేస్లో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మార్గం దొరికిపోతుంది. ఇది ఓకే. విధి. అది ఉమ్. అంటే వాళ్ళు కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఉమ్. వాళ్ళు ప్రాసెస్ ప్రకారం చెయ్యకుండా మాకు రాలేదండి నన్ను అంటే రాదు. ఉమ్. మీరు ఒక ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయ్యారు అని అంటే దాని అర్థము మీరు సరిగ్గా చదవలేదు, సరిగ్గా రాయలేదు అని అర్థం. ఓకే. అంటే చొప్పించే ఒక టీచర్ సరిగ్గా చెప్పలేదు అని అర్థం కాదు, తప్పది. ఉమ్. అంటే మనం నింద ఎవరి మీద వేస్తాం అంటే టీచర్ మీద టీచర్. వేసేస్తాం, ఉమ్. నా క్లాస్ సరిగ్గా చెప్పలేదు అని ఉమ్. కాదు, అది తప్పది. అంటే మనల్ని మనము మోస చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఓకే. సో మనం చేసే పూజ విధానం పర్ఫెక్ట్గా కనుక చేస్తే ఉమ్. ఖచ్చితంగా చేస్తారు. దీనికి రాళ్ళు అక్కర్లేదు. అందరు అంటారు ఈ స్టోన్ వేసుకొని అవును, ఈ వేరు అవును. పెట్టుకోండి, ఉమ్. ఇది పెట్టుకోండి, అది పెట్టుకొని, ఏది అక్కర్లేదు. ఓకే. ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. ఓకే. ఇంట్లో నుంచే చేసుకొని 181 డేస్లో ఉమ్. ఎవరైతే ఇది చేస్తారో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, ఉమ్. మీ ఒక ఛానల్ ద్వారాగా ఉమ్. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, ఉమ్. ఖచ్చితంగా స్థితిగతులు మారుతుంది. ఉమ్.
ఆ తర్వాత ఇప్పుడు చాలా మంది ఇందాక నేను 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళేమో కష్టపడతారు గానీ ఎందుకు ఉపయోగం ఉండదని కొంతమంది ఉంటే, కొంతమంది పట్టిందల్లా బంగారం ఉంటది అని చెప్పాం. జాతకరీత్యా ఇలా ఉంటుంది అనే వర్డ్ కూడా మీరు గత ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. అవును. మరి అటువంటి వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే ఎంత సంపాదిస్తున్నా కూడా ఆ డబ్బు అనేది ఇంట్లో నిలవదు. అవును. మరి వాళ్ళ కుబేంద్రుడిని వాళ్ళు ఫైండ్ ఔట్ చేసి పూజించుకుంటే దీనికి సంబంధించిన సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఉందమ్మా. ఈ కుబేరుడు లక్ష్మీదేవి. హ్మ్. అంటే లక్ష్మీదేవి అంటేనే శుక్రుడు. ఓకే. ఓకేనమ్మా. ఎవరికైతే డబ్బు బాగా సంపాదించాలనేసి అనుకుంటున్నారో, హ్మ్. ఎవరికైతే సంపాదించిన ధనం ఇవాళ రేపట్లో కోట్ల కొద్దీ సంపాదించే వాళ్ళు ఉన్నారు. హ్మ్. కాకపోతే ధనం నిలబడట్లేదు. ఓకే. నీళ్ళలాగా ఖర్చయిపోతుంది. అవును. వీటికి అన్నిటికీ కారణము హ్మ్. శుక్రుడిని ఎవరైతే బలపరుచుకుంటారో, హ్మ్. శుక్రుడు అంటే ఆడవాళ్ళు. అంటే ఆడవాళ్ళు అంటే భార్య, హ్మ్. పిల్లలు, తల్లి, హ్మ్. అత్తగారు, ఆడపిల్లలు, కొలీగ్స్, మీతో పాటు కొలీగ్స్ తోటి పని చేసేవాళ్ళు, ఈ ఆడవాళ్ళు. మీరు ఎవరిని బాధ పెట్టకూడదు. ఓకే. వీళ్ళలో ఎవరైనా బాధపడినా, మీరు హ్మ్. హర్ట్ చేసినా, భార్యని మీరు ఎంతో నేను కోట్లు సంపాదించిన అని చెప్పి హ్మ్. మీరు భార్యని మీరు ఏడిపించినా, హ్మ్. తల్లిని ఏడిపించినా, హ్మ్. అత్తగారిని హర్ట్ చేసినా, హ్మ్. మీ ఆడపడుచుల్ని కానీ ఎవరిని అయినా వీళ్ళందరూ శుక్రుడు కేటగిరీలోకి వస్తారు. శుక్రుడు అంటే వీళ్ళందరూ. సో వీళ్ళని మీరు కనుక ఏడిపిస్తే మీరు ఎంత సంపాదించినా ధనము హ్మ్. ఏదో ఒక నాటికి అది వెళ్ళిపోతుంది. ఓకే. నేను చాలా మందిని నా జీవితంలో చూస్తున్నాను. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇంకో క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కొంతమంది మిలియనీర్‌లు కానివ్వండి, బిలియనీర్‌లు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ కుజేంద్రుడు లేకపోతే వీళ్ళందరిని ఫైండ్ ఔట్ చేసే కార్యక్రమంలో అయితే ఉండరు కదా! కానీ ఖచ్చితంగా అయితే ఉంటారంటారా? ఖచ్చితంగా మనకి చెప్పరమ్మా హ్మ్. వాళ్ళు. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి సీక్రెట్స్ ఉంటది. ఓకే. మనకి చెప్పరు. ఖచ్చితంగా అయితే ఉంటారు. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు హ్మ్. మోడీ గారు సక్సెస్ అవ్వడానికి ఒక్కొక్కటి అతనిది అనురాధ నక్షత్రం, ఓకే. వృశ్చిక లగ్నం. ఓకే. ఆ లగ్నానికి అతను అనురాధ నక్షత్రము. అనురాధ నక్షత్రానికి సింబల్ లోటస్. హ్మ్. అతను ఆ లోటస్‌ని ఆ సింబల్ ఆ పార్టీని ఎంచుకున్నాడు. ఓకే. సో ఈ రోజుకి ఇప్పటి వరకు బీజేపీ మన 1956 నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో హ్మ్. బీజేపీ అన్నది హ్మ్. ఒక కంటిన్యూయేషన్ 15 సంవత్సరాల నుంచి సెంట్రల్‌లో ఉన్నది. ఓకే. ఇది అతను ఒక మహిమే అంటాను. హ్మ్. అంటే అతని మహిమ అంటే హ్మ్. ఈ ప్రాసెస్ అతను చేసుకుంటున్నాడు. అతను అతను ఒక నక్షత్రాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాడు. ఆ నక్షత్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకుంటున్నాడు? హ్మ్. ఆ తామర పువ్వుల్ని హ్మ్. అక్కడ అతను కేరళలో గుడిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి అతను ఎంత వెయిట్ ఉన్నాడో అంత వెయిట్ ఆ తామర పువ్వుల్ని స్వామివారికి అర్చనగా చేశారు. హ్మ్. ఓకేనండి. వృక్షక లగ్నం కాలపురుష తత్వంలో వృక్షక లగ్నం అని అంటే క్లీన్ చేసేది. ఓకే. అతను ఏం చేశాడు? అతను స్వచ్ఛ భారత్ అని ఒక స్కీమ్ పెట్టాడు. ఓకే. అంటే నదులన్నిటిని క్లీన్ చేసేసాడు. ఓకే. ఎక్కడ ఉంటే అక్కడ చెత్తలన్నీ మనకి స్వచ్ఛ భారత్ అన్న స్కీమ్ చేసేసాడు. సో హ్మ్. అక్కడ అతని లగ్నం ఆటోమేటిక్‌గా బాగా యాక్టివేట్ అయిపోయింది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ కాలపురుష తత్వంలో మళ్ళీ వృశ్చిక లగ్నంలో ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. 8వ హ్మ్. అంటే ఇన్సూరెన్స్. మన అందరికి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు ఫ్రీగా. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గారు ఇచ్చారు. సో ఓకే. ఇవన్నీ అతను తెలుసుకొని ఒక్కొక్కటిగా యాక్టివేట్ చేసుకున్నంత వల్లనే హ్మ్. ఈరోజు అతను చాలా సక్సెస్ అవుతున్నాడు. సో హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అతను వచ్చి చెప్పడు కదా! నేను ఇలాగ చేసుకున్నాను. అవును. హ్మ్. సీక్రెట్స్ ఇవన్నీ వాళ్ళు ఎవరు బయటికి చెప్పరు. ఓకే. ఇవి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తాను. ఇప్పుడు మేము కూడా అదేలాగానే ప్రాసెస్ సక్సెస్ చేసుకున్నాం. ఇప్పుడు నార్మల్‌గా నేను ఒక కూలి పని చేసుకున్న వాడిని హ్మ్. ఈరోజు హైకోర్టులో ఒక అడ్వకేట్‌గా ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే హ్మ్. కారణము నా నక్షత్రాన్ని, హ్మ్. నా ఒక కర్ణనాథుడిని, నా ఒక కుబేరుడిని నేను యాక్టివేట్ చేసుకున్నాను. హ్మ్. సో కళ్ళెదురులో కనిపిస్తుంది హ్మ్. ఇది. సో ఎవరైనా ఈ రకంగా యాక్టివేట్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే అంబానీ, అదానీ వాళ్ళు ఉన్నారు కదా సార్. అవునండి. వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొంచెం కోటీశ్వరులు అందరికి తెలిసింది. కొంచెం కదలండి పెద్ద కోటీశ్వరులే. అవునండి. అయితే వాళ్ళ వెనకాల ఖచ్చితంగా కుబేంద్రుడికి సంబంధించిన ఆ బలం అనేది గట్టిగా ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నది. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు అవన్నీ యాక్టివేట్ చేస్తున్నారు. హ్మ్. ప్రతి ఒక్కటి యాక్టివేట్ చేస్తున్నారు. నాకు అందరి దగ్గర వాళ్ళు ఒక్కొక్క వాళ్ళ వాళ్ళు ఏమేమి చేస్తున్న లిస్ట్ నా దగ్గర ఉన్నది. ఓకే. ఇప్పుడు మోడీ గారు ఎలా తీశారు హ్మ్. అలాగే వీళ్ళందరూ చేసిన లిస్ట్ నా దగ్గర ఉంది. హ్మ్. ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు టీవీలో అంత టైం మనకి లేదు. హ్మ్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పకుండా ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు అన్నది నేను ఓకే. ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ గనక చూసుకుంటే ఒకరోజు అప్పు, ఒకరోజు డౌన్ ఇట్లా ఊగిసలాడుతూ ఉంది కదా! ఈ ఒక స్థాయికెళ్ళేసరికి ఎట్లా ఉంటదంటే కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతారు మనుషులందరూ. ఇప్పుడు ఈ కుబేంద్రుడు గనక వెనకాల ఉంటే వాళ్ళకి ఇంక తిరుగు లేనట్టే చెప్పుకోవచ్చా?
ఈ కుబేరుడు గనక ఉమ్, వెనకాల ఉంటే వాళ్ళకి అసలు తిరుగు అనేది లేదు. వాళ్ళు దేంట్లో పట్టుకొని దేంట్లో దిగినా కూడా ఉమ్, దానికి కావాల్సినంత ధనాన్ని ఇస్తాడు. ఓకే. ఓకేనండి. ఉమ్, కాకపోతే ఇప్పుడు కుంభంలో రాగు ఉన్నాడు. ఉమ్, ఈ కుంభ రాగు చాలా డేంజర్. ఓకే. ఇప్పుడు మొత్తం ఇప్పుడు చూడండి, ఇప్పుడు బంగారము, వెండి షేర్ అదే, మార్కెట్స్ ఉమ్, అన్ని తారుమారు అవుతాయి. ఉమ్, ఇవన్నీ కుంభ రాగు, ఓకే, మాయ మొత్తము కుంభ రాగు. ఓకే, ఇప్పుడు ఈ 2026 ఎన్ని చేయబోతున్నాడంటే అన్ని చేయబోతున్నాడు. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుబేరుని గనక బాగా పట్టుకున్న వాళ్ళకి మాత్రము దాంట్లో నుంచి తప్పించుకుంటారు. ఓకే, అంటే ఆ కుబేరుడు కూడా పట్టుకున్న వాళ్ళకి కూడా ఆ కుబేరుడు స్థితిగతులు బాగుండాలి. ఓకే, వాళ్ళకి వాళ్ళ ఒక జాతక దీంట్లో జాతక కట్టంలో ఉమ్, స్థితిగతులు కరెక్ట్గా ఉంటే గనక ఉమ్. సూపర్ సక్సెస్ అవుతారు. ఓకే. గురువుగారు ఇంకో డౌట్ ఏముంటదంటే చాలా మందిలో కూడా ఇప్పుడు మనం ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పంగానే వాళ్ళకి పూజలు, పునస్కారాలు చేస్తూ ఉంటారు. గబుక్కునే తెలిసి తెలియకుండా ఏదన్నా మిస్టేక్ చేస్తే దాని ప్రభావం ఏమైనా ఉంటుందో అని తెలియని భయం కూడా ఉంటుంది. అవునండి. ఇప్పుడు మీరు కుబేరుడు అంటున్నారు. లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు కూడా సరిగ్గా పలకపోతే కూడా దాని ఎఫెక్ట్ ఉంటదన్న భయం కూడా ఉంటుంది. మరి కుబేరుడికి సంబంధించి అమ్మ, అటువంటి నియమాలు గాని ఇది లేకపోతే అటువంటి కుబేరుడికి ఎటువంటి నియమాలు లేవు. హ్మ్. అతని మంత్ర బీజాలు కాదు. హ్మ్. ఓన్లీ సోస్త్రాలు, సహస్రాలు ఇవన్నీ ఎవరైనా చదువుకోవచ్చు. హ్మ్. అతనికి ఒకటే రూల్, రెండే ఓకే. రూల్ అతనిది. హ్మ్. పొద్దుగాల 5:15కి దీపం వెలిగించాలి. ఆడవాళ్ళని ఏడిపించకూడదు. హ్మ్. ఈ 2 రూల్ ఫాలో అప్ అవుతే హ్మ్. చాలు. వాళ్ళు చేసే పనిలో 10 రేట్లు వాళ్ళకి వచ్చేస్తూనే ఉంటుంది. సక్సెస్ అయిపోతారు. ఓకే. ఈ బీజాక్షరాలు మంత్రాలు అంటారా, హ్మ్. అవి మంచి గురువులను పట్టుకొని అది ఉచ్చారణ చేయాలి. లేదంటే అది ప్రమాదకరం అవుతుంది. అది బెడిసి కొడుతుంది అనమాట. సో దాని జోలికి వెళ్ళొద్దు. సో మనం శోస్త్రాలు ఇవి మనము చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కుబేరుడు అనగానే చాలా మంది ధనానికి సంబంధించిన దేవుడి కిందనే భావిస్తూ ఉంటారు. అవునండి. మరి అటువంటి టైంలో చాలా మంది ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే కుబేరుడు అనేసరికి ఎక్కువ శాతం లక్ష్మీదేవికి సంబంధించిందే కదా అని చెప్పి ఇందాక అడిగిన ప్రశ్నకి దీనికి లింకప్ చేసుకొని చూస్తే లక్ష్మీదేవి వేరుడు, కుబేరుడు వేరా అనే డౌట్ కూడా ఉంటది. మేము లక్ష్మీదేవికి పూజిస్తున్నాం కదా! మళ్ళీ ఇంకా కుబేరుడు ఎందుకనే డౌట్ కూడా ఉంటుంది. దీని మీద క్లారిటీ మనకి చెప్పండి. కుబేరుడు అన్నవాడు హ్మ్. మీకు ఈ 9 గ్రహాలలో హ్మ్. ఒకరు మీకు అలర్ట్ అవుతారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా, హ్మ్. చంద్రుడు వస్తే అమ్మవారే మీకు కుబేరుడు. ఓకే. ఆవుని బాగా పూజ చేసుకోవాలి. ఓకే. ఓకే. కుజుడు వచ్చాడు అనుకోండి, హ్మ్. మంగళకారకుడు వచ్చాడు అనుకోండి, హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి మీకు కుబేరుడు. హ్మ్. బుధుడు వచ్చాడు అనుకోండి, మీకు వెంకటేశ్వర స్వామి మీకు కుబేరుడు. హ్మ్. గురువు వచ్చారనుకోండి, దక్షిణామూర్తి హ్మ్. అతనే మీకు కుబేరుడు. ఓకే. శుక్రుడు వచ్చాడు అనుకోండి, లక్ష్మీదేవి మీకు కుబేరుడు. హ్మ్. శని వచ్చారనుకోండి, కాలభైరవుడు ఓకే. మీకు కుబేరుడు. మీకు సన్ వచ్చాడు, సూర్యుడు వచ్చాడు అనుకోండి, శివుడే మీకు కుబేరుడు. సో ఓకే. మీకు ఈ ఒక దీంట్లో ఎవరు వస్తున్నారు, రాహు వస్తే హ్మ్. ఓకేనండి, ఓకే. మీకు అమ్మవారు కాళికాదేవి, ఓకే. కేతు వస్తే వినాయకుడు. సో ఇలాగా 9 గ్రహాలలో మీకు ఏ గ్రహం వస్తుందో హ్మ్. వాళ్ళే మీకు ధనం ఇచ్చే లక్ష్మీదేవి, కుబేరుడు వాళ్ళే ఓకే. మీకు. హ్మ్. సో వీళ్ళు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజ చేయాల్సిన పని లేదు. పని లేదు. ఓకే. వీళ్ళని పూజ చేస్తేనే చాలు, వీళ్ళే వీళ్ళకి కుబేరుడు. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన వీడియో చూసి గాని, లేకపోతే ఇలాంటి వీడియోలు చూసిన చాలా మంది కొంత మనం మాట్లాడుకోవాలంటే కొద్దిగా వెటకారంగా గూడా పెడుతూ ఉంటారు మెసేజెస్, కామెంట్స్. ఏంటి అంటే ఏదో మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నట్టుగా, మీరు కుబేరుడు పట్టుకుంటే చాలా పని చేయకపోయినా పర్వాలేదు, ఆ డబ్బులు అయి వస్తాయి అన్నట్టుగా ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అటువంటి వాళ్ళకంటే అమ్మా, ఇది మంత్రాలకి చింతకాయలు రాలదు. హ్మ్. ఓకేనా, ఇప్పుడు నాకు కూడా అన్నీ తెలుసు. హ్మ్. నేను ఇంక పని పాట ఇంకా మరి ఇంక నేను అన్నీ వదిలేసి చేసుకోవచ్చుగా. అవును. నా వృత్తి నేను కోర్టులో వెళ్ళటము, నా హ్మ్. కేసులు ఫైల్ చేసుకోవటము, మా కష్టాలు మేము పడుతూ ఉంటున్నాము. హ్మ్. సో మన ఇది చేసుకుంటూ మన వృత్తిని మనం బాగా చేసుకుంటూ వెళ్తే ₹1 వచ్చే కాడ హ్మ్. ₹100 వస్తుంది. హ్మ్. ఇలాగ చేసుకుంటే మనకి ఓకే. ధనం బాగా వస్తుంది. ఓకే. మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది. ఓకే. సో మీరు ఎంత బాగా రాస్తే 100కి 100 ఎలా మార్కులు వస్తాయో, హ్మ్. అలాగే అంత బాగా మీ కుబేరుని కనుక మీరు తృప్తిగలచగలిగితే హ్మ్. మీకు ఖచ్చితంగా మీకు డబ్బు వచ్చి తీరుతుంది. ఓకే. ఇప్పుడు జనరల్‌గా చూస్తే నేటి యువతరం గురించి మనం మాట్లాడుకుంటే ఈజీ మనీ అనేది బాగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈజీగా మనీ ఎలా వస్తది? ఏంటి అనే దాని మీద. ఈ కుబేర విద్య గురించి మనం మీరు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకిచ్చే సందేశం ఏమన్నా ఉందా? ఈజీ మనీ అంటేమా,
కష్టపడింది ఏది రాదు. ఉమ్, ఓకేనండి. ఉమ్, మన యువత ఈజీ మనీకి వెళ్ళి చాలా కూలిపోయి ఉన్నారు. ఉమ్, ఉమ్, సో ఈజీ మనీకి అసలు అన్నది ఎవరు వెళ్ళొద్దు. ఉమ్, అది చాలా డేంజర్. అది మాయ, ఉమ్, రాగు, చాలా మాయ. ఓకే. ఈజీ మనీ అంటేనే రాగు, ఉమ్, అంటే మాయ. అది ఇచ్చినట్టు ఈ గేమింగ్, ఈ పంద్యాలు, ఇవన్నీ ఈ చాలా 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 అన్నీ ఆడుతూ ఉంటారు గేమింగ్స్. ఉమ్, సో ఇలాంటివన్నీ మాయ. ఓకే. సో మీకు 100 రూపాయలు ఇచ్చి మీకు 1000 రూపాయలు లాస్ చేసేస్తారు. ఉమ్, 1,00,000 రూపాయలు ఇచ్చి మీకు 1,00,00,000 రూపాయలు లాస్ చేసేస్తుంది. ఉమ్, సో మనం కూడా టీవీలో చాలా మందిలు నేను బెట్టింగ్ ఆడి నేను మొత్తం పోయింది అని చెప్పి సూసైడ్ చేసుకున్నారు. ఉమ్, ఇవన్నీ రాగు ప్రభావమే. ఉమ్, సో యువత అన్నది ఈ మీ టీవీ ఛానల్ ద్వారాగా నేను చెప్పేది ఒకటే. ఓకే. సో ఈజీ మనీ జోలికి వెళ్ళొద్దు. ఓకే. మీరు గనక మీ కుబేరుణ్ణి తెలుసుకొని ఉమ్, మీరు కరెక్ట్గా మీరు గనక ఉమ్, పని చేస్తే ఉమ్, ఖచ్చితంగా దానికి 100 రెట్లు ఫలితం మీకు ఇస్తుంది. ఉమ్. గురుగారు ఇక చివరిగా ఇప్పుడు శనిగ్రహ ప్రభావం అని అంటారు. ఇప్పుడు మీరు కుబేరునేమో కుబేరుడు అనే వ్యక్తిని కనుక మీరు ఫైండ్ అవుట్ చేసుకుని యాక్టివేట్ చేసుకుంటే మీకు జీవితంలో తిరుగులేదు అంటారు. ఇక్కడ శనిగ్రహ ప్రభావం ఉంది అంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగా? ఇది శనిగ్రహ ప్రభావం ఉంటే ఏది రాదని ఒక రకంగా చెప్తూ ఉంటే, మీరు కుబేరుడు గురించి పట్టుకుంటే జీవితం బాగుంటుందని మీరు చెప్తున్నారు. ఈ రెండింటికి కొద్దిగా లాస్ట్ అండ్ ఫైనల్ గా మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఖచ్చితంగా శని ప్రభావం అంటే అందరూ భయపడతారు. అమ్మో ఉమ్, ఏళ్ళనాటి శని వచ్చేసింది, అష్టమ శని వచ్చేసింది, ఉమ్, అర్ధాష్టమ శని వచ్చేసింది, ఇంకా అయిపోయింది, ఉమ్, ఇప్పుడు జ్యోతిష్యులు అందరూ చాలా ఇంకా అయిపోయింది ఇంకా అని ఉమ్, భయపెట్టిస్తూ ఉంటారు. ఉమ్, శని వస్తున్నాడు అని అంటేనే మీ లైఫ్ బాగా చేయబోతున్నాడు అని అర్థము. ఎవరికైతే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని ఈ పీరియడ్స్ నడుస్తుందో ఉమ్, వాళ్ళు ఏమీ చేయగల, భయపడాల్సిన పనే లేదు. సింపుల్. అతనికి నచ్చినట్టు నడుచుకోవాలి. ఓకే. అతనికి ఏంటి టైం సెన్స్ ఉమ్, చాలా ఇంపార్టెంట్. టైం అంటే టైంకి అతనికి ఉమ్, చిన్న అటు ఇటు అయినా ఒప్పుకోడు. ఓకే. అతనికి టైం చేయాలి. ఉమ్, రెండోది ఇంకా ఇంపార్టెంట్, ఉమ్, మనం అందరము డైలీ థింగ్స్ని మాల్లో వెళ్ళి కొనుక్కుంటాం. ఉమ్, అతనికి అది నచ్చదు. ఓకే. అతనికి ఏంటంటే శని అంటేనే లేబర్ ఓ, డిపార్ట్మెంట్కి అతను హెడ్ అతను. ఓకే. సో మనం ఈ వీధిలో చిన్న చిన్న షాపులు ఉంటాయి చూసారా, ఉమ్, వాళ్ళకి కొంటే ఓ, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అప్పుడు వాళ్ళమ్మ నాకు ఈ రోజు బాగా వ్యాపారం జరిగింది దేవుడా అనుకుంటాడు. వాళ్ళు సాటిస్ఫై అప్పుడు అవుతారు. ఉమ్, శని సాటిస్ఫైడ్ అవుతాడు. ఓకే. అప్పుడు మీ జోలికి రాడు. ఓకే. అంటే వీధి వ్యాపారాలకి మనం వెళ్ళి కొనుక్కోవాలి. ఓకే. ఇవాళ రేపట్లో మనం ఏం చేస్తున్నాము, షాపింగ్ అన్ని మాల్స్ అవి షోరూమ్స్ కి వెళ్తాం. అన్ని ఇది చేస్తున్నాము. ఉమ్, వీధి వ్యాపారాలు, ఈ రోడ్డు మీద ఫుట్పాత్ లో ఉన్న వాళ్ళకి అందరూ కష్టపడుతున్నారు. ఉమ్, సో ఈ ఎవరికైతే ఏళ్ళనాటి శని ఉన్నదో, ఉమ్, అర్ధాష్టమ శని ఉన్నదో, అష్టమ శని ఉన్నదో, వీళ్ళు ఈ ఫుట్పాత్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే, ఉమ్, వాళ్ళకి హెల్ప్ చేస్తే ఉమ్, ఏళ్ళనాటి శని మిమ్మల్ని ఏమి చెయ్యడు. ఓకే. ఒకటి. ఉమ్, రెండోది, ఉమ్, మీరు ఓనర్ గా ఉన్నారు అనుకోండి, ఉమ్, మీ దగ్గర ఉన్న పని చేసే వాళ్ళకి టయానికి మీరు శాలరీ ఇచ్చేయాలి. ఓకే. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని ఒక అవతల వారి కష్టం మన దగ్గర ఉంచుకోకూడదు. ఉంచుకోకూడదు. అంటే టైం అంటే ఉమ్, 1వ తారీఖు అంటే 1వ తారీఖు జీతం ఇచ్చేయాలి. మీ జోలికి రాడు. ఓకే. వాళ్ళని అరాజ్ చేయకూడదు. ఉమ్, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నది అని అంటే ఉమ్, ఒక తండ్రిలాగా మీరు ఆదుకోవాలి. ఉమ్, అప్పుడు మీకు శని మిమ్మల్ని ఏళ్ళనాటి కాదు కదా, ఏ నాటి శని అయినా మిమ్మల్ని ఏమీ చెయ్యదు. ఇది ఒక ఓకే. సూక్ష్మ పరిహారం. ఇది ఓకే. అందరూ అంటే ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ, అందరు ఆస్ట్రాలజీ గురించి అంటే నేను ఎవరైనా తప్పు చెప్పట్లేదు. ఉమ్, అందరూ హోమం చేసుకోండి, జపాలు అవును, అవును, చేసుకోండి అవును. అనేసి. బట్ ఎన్ని మందిలకి దాని యూజ్ తీవ్రత అవుతుంది. తగ్గింది అని అన్నది ఇక్కడ నాకు కమెంట్స్ పెట్టాలి. ఓకే. ఓకే. ఇవన్నీ తగ్గదు. ఉమ్, మీరు ఈ రోడ్లు ఊడ్చే వాళ్ళకి ఉమ్, భోజనం కొనివ్వండి, ఓకే. టిఫిన్ కొనివ్వండి. ఈ రోడ్లో పనిచేసే వాళ్ళకి, డ్రైనేజ్లో పనిచేసే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. ఓకే. శని మీ జోలికే రాడు. ఓకే. సో ఓకే. మీరు పెద్ద పెద్ద షాపులలో కొనేది ఈ ఒక చిన్న చిన్న వ్యాపారస్తు దగ్గర కొంటే ఉమ్, మీకు శని ప్రభావం మీ జోలికే రాదు. ఇది సూక్ష్మ పరిహారం ఇది. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, కుబేంద్రుడు అనే ఒక శక్తిని గనక మీ జీవితంలో యాక్టివేట్ చేసుకుంటే జీవితంలో తిరుగు ఉండదు అని దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. సో ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీకు గల ఆ కుబేరుడు ఎవరు, ఏమిటి, మన జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలి ఏంటి అనే విషయాల మీద కనుక ధర్మ సందేహాలు ఉంటే ఆయనకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి మీకున్న సమస్యలు వివరించి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.